हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसद्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्रार्य कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादरत्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुं। नारायणार्य परिपूर्णगुणार्णवार्य विश्वोदयस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणार्य वितताय नमो नमस्ते। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। సత్యవతీదేవి మరియు భీష్మాచార్యుల వారి మధ్య చాలా చిత్రమైన విచిత్రమైన సంవాదం జరుగుతూ ఉంది. ప్రజలను సురక్షితంగా పరిపాలించడానికి ఒక రాజు కావాలి. ఆ రాజు తమ వంశం నుండే పుట్టాలి. ఆ యుగంలో సంతానార్థం చిత్రమైన ఒక వ్యవస్థ ఉండేది. ఆ వ్యవస్థకు ఆ ధర్మానికి అనుగుణంగా భీష్మాచార్యుల వారిని సత్యవతీదేవి ఆదేశించింది. అంబిక మరియు అంబాలిక వారిరువురి యందు సంతానోత్పత్తిని చేయాలని. కానీ భీష్మాచార్యుల వారు అంగీకరించలేకపోయారు. సత్యాన్ని జవదాటలేకపోయారు భీష్మాచార్యుల వారు. అందుకో ఉపాయాన్ని చెప్పడానికి వారు సిద్ధమయ్యారు. ఆపద్ధర్మార్థ కుశలై లోకతంత్రమవేక్షచ. ఆపద్ధర్మార్థ కుశలురైన ప్రాజ్ఞులైన పురోహితులతో చర్చించి ఒక దివ్యమైన అద్భుతమైన ఒక ఉపాయాన్ని నువ్వు అనుష్ఠానం చేయాలి. ఆ ఉపాయం ఏంటి అనే విషయాన్ని కూడా నేను విన్నవించుకుంటాను అని భీష్మాచార్యుల వారు తల్లి సమానురాలైన సత్యవతీదేవికి విన్నవించుకున్నారు, ప్రార్థించారు. భీష్మాచార్యుల వారు చెప్పారు, పరశురామదేవుల వారు తన తండ్రిని చంపాడు కాబట్టి కార్తవీర్యార్జునుణ్ణి చంపాలని పూనుకున్నారు, ప్రతిజ్ఞ చేశారు. కార్తవీర్యార్జునుడు అతి బలవంతుడు. తను దత్తాత్రేయుడైన ఆ భగవంతుణ్ణి ఆరాధించి 3 వరాలను తను పొందాడు. యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు నాకు 1000 బాహువులు రావాలి, ఎప్పుడూ ఉండకూడదు. యుద్ధం చేసే సందర్భంలో 1000 బాహువులు నాకు రావాలి. అలాగే నేను తప్పు చేస్తే నన్ను నిరోధించడానికి నాకన్నా పెద్దలు ఉండాలి. నాకన్నా తారతమ్యంలో పెద్దలు నన్ను సంహరించాలి. ఇలాంటి వరాలను తను కోరుకుంటాడు. ఆ దత్తాత్రేయుడు ఆ వరాలను ఇస్తాడు. ప్రస్తుతం ఆ కార్తవీర్యార్జునుడు పరశురామదేవుల వారి తండ్రిని చంపారు కాబట్టి ఆ కార్తవీర్యార్జునుణ్ణి సంహరించారు. ఆ సందర్భంలో ఎటు చూసినా క్షత్రియులందరూ కూడా దుష్టులైనారు. దైత్యులందరూ క్షత్రియులుగా అవతరించారు. పుడమిని పీడించాలని వారందరి అభిలాష. రారాజుగా వెలుగొందాలని అందరూ
మమ్మల్ని మా మాటల్ని జవదాటకూడదని, మా శాసనములోనే అందరూ ఉండాలని, అందరూ మమ్మల్నే ఆరాధించాలని, చెప్పు చేతుల్లో సమస్త ప్రపంచం ఉండాలని ఆ దైత్యులందరూ కూడా క్షత్రియులుగా అవతరించి, క్షత్రియులుగా పుట్టి భూమిని పీడించసాగారు, సజ్జనుల్ని పీడించసాగారు. ధర్మం లేదు, ఎటు చూసినా అధర్మం తాండవిస్తూ ఉంది. ప్రజలందరికీ ఆ క్షత్రియుల వల్ల, ఆ రాజుల వల్ల బాధ కలుగుతూ ఉంది. అనేక తిప్పలు పడుతూ ఉన్నారు. అయినా కూడా సహించుకొని తమ ధర్మాన్ని ఏకాంతంలో పరిపాలిస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితిని పరశురామదేవుల వారు గమనించారు. దుష్టులైన క్షత్రియులను అందరినీ హతమార్చాలని సంకల్పించుకున్నారు. సంకల్పించుకుని చూడండి, మంచి రాజ్యం ఉండాలి, మంచి రాజ్యాన్ని ప్రజలకు అందించాలి. అలాంటి రాజులు ధర్మాన్ని పరిపాలిస్తూ ఉంటే, ప్రజలను పరిపాలిస్తూ ఉంటే ప్రజలు ఎంత సంతోషంగా ఉంటారని. కానీ ఆ సంతోషమే ఎవరికి లేదు, అందరూ బాధపడుతూ ఉన్నారు. అలాంటి సందర్భాన్ని గమనించి పరశురామదేవుల వారు భూప్రదక్షిణ చేసి క్షత్రియులను అందరినీ అంతమొనర్చారు, నాశనం చేశారు, కానీ ఆ పరశురామదేవుల వారు సంహరించడానికి వస్తూ ఉన్నారనే వార్తను విన్న ఆ దైత్యులందరూ కూడా, క్షత్రియులందరూ కూడా వారు ఎక్కడెక్కడో కనుమరుగయ్యారు. అందుకోసం ఆ పరశురామదేవుల వారు 21 భూప్రదక్షిణ చేసి మూలలో దాక్కున్న ఆ దుష్టులందరినీ కూడా సంహరించారు. అలా క్షత్రియులందరూ నాశనమయ్యారు. ఆ సందర్భంలో క్షత్రియ స్త్రీలందరూ కూడా ఆలోచించారట. చాలా అద్భుతంగా మహాభారతం మనకు చెబుతుంది. తతస్సంభూయ సర్వాభిః క్షత్రియాభిः సమంతతః ఉత్పాదితాన్యపత్యాని బ్రాహ్మణైర్వేదపారగైః. క్షత్రియ జాతిని అభివృద్ధి పరచడానికి పురుషులే లేనప్పుడు, అలాంటి సందర్భంలో వేదపారంగతులైన బ్రాహ్మణుల దగ్గరికి క్షత్రియ స్త్రీలందరూ కూడా వెళ్ళి ప్రార్థించారట. స్వామిన్, మీరందరూ కూడా క్షత్రియ కులాన్ని మళ్ళీ అభివృద్ధి పరచాలి, మా ద్వారా అభివృద్ధి పరచాలి అని ఆ క్షత్రియ స్త్రీలందరూ కూడా వేదపారంగతులైన బ్రాహ్మణుల్ని ప్రార్థించారు. నిజమే, ఎవరైతే పాణిగ్రహణం చేశాడో ఆ భర్త వలన జనించిన కొడుకు సంతానం నిజమైన సంతానం, ఇది వేదవిహితమైన సంతానం ఇది. అయినా కూడా ప్రస్తుతం అలాంటి భర్తలెవరూ లేరు, అందరినీ చంపేశారు. దుష్టతనాన్ని చూపించినందుకు పరశురామదేవుల వారు చంపారు. కాబట్టి ఎలాగైనా మాలో ఆ క్షత్రియ కులాన్ని అభివృద్ధి పరచాలని వేడుకోవడానికని వెళ్ళారు. అదేంటి ధర్మమా అది? నిన్న మనం తెలుసుకున్నాం ఆ ధర్మాన్ని గురించి. ఆ యుగంలో అది ధర్మమే కనుక వారిని ప్రార్థించగా, ధర్మం మనసి సంస్థాప్య బ్రాహ్మణాన్ తాహ సమభ్యయు. మనసులో ధర్మాన్నే ఆలోచిస్తూ అధర్మాన్ని చేసే మనసు వారికి లేదు, ఇది ధర్మమే అని తెలుసుకుని నిర్ధారణ చేసుకుని బ్రాహ్మణుల దగ్గరికి వారు వెళ్ళి ప్రార్థించగా, తతః పునఃసముదితం క్షత్రం సమభవత్తదా. ఆ బ్రాహ్మణుల ద్వారా క్షత్రియ స్త్రీలలో మళ్ళీ క్షత్రియ జాతి అభివృద్ధి చెందింది. మళ్ళీ మంచి మంచి రాజులు వచ్చారు, సజ్జనులైన రాజులు వచ్చారు, ప్రజారంజకంగా రాజ్యాన్ని పరిపాలించారు, ప్రజల ఆశీర్వాదాన్ని పొందారు. ఇలాంటి మహానుభావులెందరో రాజులు పుట్టారు. ఎలా పుట్టారు? బ్రాహ్మణ పురుషుల వల్ల క్షత్రియ స్త్రీలలో క్షత్రియ జాతి మళ్ళీ పుంజుకుంది, మళ్ళీ అభివృద్ధిని సంతరించుకుంది. ఈ గాథను భీష్మాచార్యుల వారు చెప్పారు. మరో గాథను చెబుతూ ఉన్నారు. ఇమం చైవాత్ర వక్షేహం ఇతిహాసం, పురాతనమైన మరో ఇతిహాసాన్ని కూడా నేను మీకు చెబుతాను అని మరో గాథను చెప్పడానికి ప్రారంభించారు. ఈ గాథను కాస్త శ్రద్ధగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. కాస్త కాదు, చాలా జాగ్రత్తగా వినాలి. శరీరమంతా చెవులు చేసుకుని ఈ భాగాన్ని మనం వినాలి. నేను నిన్న చెప్పాను, ఈ కథలన్నీ మీరు విని ఉంటారు, ఎక్కడెక్కడో విని ఉంటారు, ఎక్కడెక్కడో చదివి ఉంటారు. అలా చదివి అలా విని ఆ ఋషుల గురించి, దేవతల గురించి విపరీతమైన భావన కలిగి ఉండొచ్చేమో అని నేను అనుకుంటూ ఉన్నాను.
అలాంటి భావన లేకపోతే చాలా సంతోషమే. కానీ ఆ కథలు విన్నప్పుడు మనసు విరుగుతుంది. ఇదేంటి దేవతలు ఇలా చేశారా, ఇలాంటి వారు దేవతలవుతారా అనే భావన, అనే భ్రమ, భ్రాంతి మనసుకు కలుగుతుంది. అసమర్థమైన మనసుకు అలాంటి భ్రమలు తప్పవు, అలాంటి భ్రమలు కలుగుతాయి. కనుక ఆ భ్రమను చెరిపి ఆ దేవతల గురించి ఏది వాస్తవమో వాస్తవమైన సంగతిని మనం తెలుసుకోవాలి. అవును, దేవతలన్న తరువాత తప్పు చెయ్యరు అనే రూల్ లేదు, అలాంటి నియమమేమి లేదు. దేవతలు కూడా అప్పుడప్పుడు తప్పు చేస్తారు. కనుక ఎవరు ఎక్కువ తప్పు చేస్తారో ఆ దేవతలు చిన్నవాళ్ళు, ఎవరు ఆ తప్పుల్ని తక్కువగా చేస్తారో వాళ్ళు పెద్దవాళ్ళు. కనుక అతి తక్కువగా తప్పులు చేసే రుద్రదేవుల వారు దేవతలలో ఉత్తములైనవారు. ఏ విధమైన తప్పులు చేయని బ్రహ్మదేవుల వారు, ముఖ్య ప్రాణదేవుల వారు, వారు దేవతోత్తములు. కనుక వారిని జీవోత్తములు అని శాస్త్రం కొనియాడుతుంది. రుజుదేవతలు అని వారిని అంటారు. అనురుజు తెలియదు వారికి, తప్పుటడుగులు వేయడం వారికి తెలియదు, తప్పు చేయడం వారికి తెలియదు. కనుక వారిని రుజుదేవతలు అని వారిని అంటారు. పరశుక్లత్రయులు అని వారిని అంటారు. ఏ విధమైన కార్ష్ణ్యం వారిలో లేదు కనుక, ఏ విధమైన దోషం వారిలో లేదు కనుక పరశుక్లత్రయం అని వారిని అంటారు. బ్రహ్మదేవుల వారు, ముఖ్య ప్రాణదేవుల వారు, అలాగే సరస్వతి, భారతి, ఆ పదవికి వచ్చేవారందరూ కూడా నిర్దోషులు, దోషమేదీ లేదు. సంసారం అనే దోషం ఉంది, అజ్ఞానం అనే దోషం 4 సార్లు మాత్రమే అజ్ఞానం, అది కూడా క్షణార్ధంలో మాత్రమే ఉంటుందట. అజ్ఞానంచ చతుర్వారం, 4 సార్లు అజ్ఞానం ఉంటుంది, అది క్షణార్ధం మాత్రమే ఉంటుందట. కనుక ఉన్నా లేనట్లే లెక్క అది. అజ్ఞానంచ చతుర్వారం, 2 సార్లు భయం ఉంటుందట. శోకం కూడా 2 సార్లు ఉంటుందట. క్షణార్ధగాహ, అరక్షణం వరకు మాత్రమే దోషాలు ఉంటాయట. చతుర్వారం 4 సార్లు, అరక్షణం మాత్రమే. అలాగే శోకం, భయం అరక్షణం మాత్రమే 2 సార్లు వస్తాయట. ఆ దోషాలు తప్ప మరే దోషాలు కూడా ఆ దేవతలకు లేవు, రుజుదేవతలకు లేవు. సంసారం ఉంది వారికి, కానీ ఉన్నా లేనట్లే, వారి సంసారం ఉన్నా లేనట్లే. కనుక నిర్దోషులు. కనుక సంసారంలో ఈ కాస్త అతి అల్పమైన దోషాలను విడిచిపెడితే ఏ దోషాలు వారిలో లేవు గనుక తప్పుటడుగులు వేయడం సాధ్యం కాదు. కనుక తప్పుటడుగులు వేయరు గనుక, తప్పు పనులు చెయ్యరు గనుక పరశుక్లత్రయం, రుజువులు అని వారిని పిలిచారు. రుద్రదేవుల నుండి కాస్త ఆ తప్పులు ప్రారంభమవుతాయి. భగవంతుణ్ణి, విష్ణువుని ముందు పెట్టుకొని నువ్వెవరసలు, నీతో నేను యుద్ధం చేస్తాను అని యుద్ధానికి సన్నద్ధమవుతారు రుద్రదేవుల వారు. కనుక ఆ బ్రహ్మ, ముఖ్యప్రాణ, సరస్వతి, భారతి వీరికన్నా తక్కువ స్థాయిలో ఉన్నవారు, కానీ ఇంద్రాది దేవతల కన్నా గొప్పవారు రుద్రదేవుల వారు. వారికన్నా కాస్త తప్పులు హెచ్చుగా జరుగుతాయి, సంభవిస్తాయి. కాబట్టి ఆ తరువాతి స్థానం పార్వతీదేవిది. ఎక్కువ, అంతకన్నా రుద్రదేవుల వారి కన్నా ఎక్కువ తప్పులు సంభవిస్తాయి. కాబట్టి పార్వతీదేవి రుద్రదేవుల వారి కన్నా చిన్నది. పార్వతీదేవి కన్నా ఇంకా మరి కాస్త ఎక్కువగా తప్పులు ఘటిస్తాయి. కాబట్టి ఇంద్రదేవుల వారు ఆ పార్వతీదేవి కన్నా చిన్నవారు తారతమ్యంలో. ఇలా ఆ తప్పుల ఆ మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని గమనించి, ఎక్కువ తక్కువలను గమనించి వారి తారతమ్యం సిద్ధమవుతుంది. ఈ తారతమ్యాన్ని గమనించినట్లయితే దేవతలు తప్పు చేయాలి, తప్పు చేస్తారు. చేయాలంటే అది విధి కాదు, తప్పకుండా చేస్తారు వారు. దేవతలు కూడా తప్పులు చేస్తారు. ఆ తప్పుల పట్టిక ఏదైతే ఉందో ఆ తప్పుల పట్టికను గమనించినట్లయితే ఎక్కువ తప్పు పనులు చేసిన వారు చిన్నవాళ్ళు, తక్కువ తప్పు పనులు చేసిన వాళ్ళు పెద్దవారు. లోకంలో కూడా అలాగే కదా నిర్ధారించుకుంటాం, మనం నిర్ధారణ చేసుకుంటాం. కనుక ఆ దేవతల ఈ వ్యాపారాన్ని, ఈ విషయాన్ని, ఈ తారతమ్యాన్ని మనం గమనించి ఈ గాథలను మనం వినాలి. కనుక తప్పుడు పనులు చేసినంత మాత్రాన వారు దేవతలే కాదసలు, వారే అలాంటి తప్పులు చేసిన తరువాత ఇక మేమేంటి అనే తీర్మానానికి రాకూడదు. కనుక చాలా జాగ్రత్తగా ఎన్నిసార్లు
నేను చెప్పాలన్నా నాకు ఆ, ఆ, తృప్తి కలగటం లేదు. చాలా జాగ్రత్తగా ఈ విషయాలను మనం వినాలి, ఆ విషయాలను జీర్ణం చేసుకోవాలి. అంతే తప్ప దేవతలను నిందించకూడదు. అదేదో ఆ ప్రారంధంతో జరిగిన ఘటన అది. కానీ ఆ ఘటన తప్పితే, ఆ తప్పులు తప్పితే ఎంత అద్భుతమైన తపస్సును వారు చేశారు. దేవతలవ్వడానికి ఏం సామాన్యులందరికీ దేవతలవ్వడం సాధ్యమవుతుందా? మనుషులుగా ఉండడమే అసాధ్యం మనిషికి, మనిషిగా ఉండడమే అసాధ్యం మనిషికి. తను ఋషి అవుతాడా? తను దేవత అవుతాడా? అది సాధ్యమా? ఏదో నానుడి ఉంది, ఏదో సామెత ఉంది, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని. కానీ దాని తాత్పర్యం ఏంటి? పెద్దవాళ్ళు అవుతారు. మనిషి మనిషిగా ఉంటాడని తాత్పర్యమే తప్ప మనిషి ఏ రోజు ఋషి కాలేడు. ఆ యోగ్యత వేరే వారికే. అది సామాన్యమైన మనుషులకు ఆ యోగ్యత అస్సలు లేదు. దాన్ని మనం గమనించాలి. దాన్ని గమనించి ఈ గాథలను వినాలి. భీష్మాచార్యుల వారు చెబుతూ ఉన్నారు. అథోచథ్య ఇతి ఖ్యాత ఆసీద్ ధీమః ఋషి పురా. ఉచథ్య అనే పేరు గల ఋషి అప్పట్లో ఉండేవాడు. ఆ ఉచథ్యుని భార్య మమత. చాలా మంచి పేర్లు ఇవన్నీ కూడా. మమతాదేవి ఉచథ్యుని భార్య. ఆ ఉచథ్యుని చిన్న తమ్ముడు బృహస్పత్యాచార్యుల వారు. ఈ పేరును మనం విన్నాం. చాలా ప్రసిద్ధులు, దేవతలకు గురువులు బృహస్పత్యాచార్యుల వారు. అలా తన ఆ ప్రజ్ఞా పాఠవాలతో, తను చేసిన తపస్సుతో, తను చేసిన సత్కార్యాలతో, అతి చిత్రమైన అతి ఘోరమైన తపస్సుతో తను దేవతలకు గురువుగా తను ఉండగలిగారు. బృహస్పత్యాచార్యుల వారు. బృహస్పతిర్బృహత్తేజాహ. వారి తేజస్సు బృహత్, పూర్ణమైన తేజస్సు వారికి ఉంది. అలాంటి బృహస్పత్యాచార్యుల వారు ఒక తప్పు పని చేశారు. ఏంటి? ఆ మమతాదేవిని కోరారు. మమతాదేవి నాకు కావాలి, మమతాదేవిని నేను అనుభవించాలి అని వారికి ఆ కామన కలిగింది, ఆ అపేక్ష అభిలాష వారికి కలిగింది. వెళ్ళారు, మమతాదేవిని అడిగారు, నువ్వు నాకు కావాలి, నీపైన నాకు అధికమైన ప్రేమ ఉంది, నిన్ను నేను అనుభవించాలి అని అసలు సిగ్గు విడిచి ఆ మమతాదేవిని కోరారు. ఎంతైనా మరిది కదండి. తనను సరి అయిన మార్గంలో నడిపించడం వదినగా తన కర్తవ్యం. ఎంత అద్భుతంగా మమతాదేవి అక్కడ వ్యవహరించిందో, ఏ విధమైన సంకోచం లేకుండా ధర్మాన్ని ఎంత స్ఫుటంగా బృహస్పత్యాచార్యుల వారికి చెప్పిందో వింటే చాలా ఆనందం అనిపిస్తుంది, చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అదేంటి నాన్న, నువ్వు మరిదివి కదా, ఎలా కుదురుతుంది? నా మనసు నేను ఉచథ్యునికి ఇచ్చాను, నా మనసు నిండా ఉచథ్యులే ఆక్రమించారు. నా మనసులో నిండుగా ఆ ఉచథ్యుల వారిపైని ప్రేమే ఉంది, మరొకరిపైన నాకు ప్రేమ లేదు. అది తప్పుడు పని, ఆ పనిని చేయకూడదు నచ్చ చెప్పింది. ఎంత అద్భుతమైన పాత్ర చూడండి ఆ మమతాదేవి యొక్క పాత్ర. మమత తనకుంది, ఎవరిపైన? భర్త పైన మమత తనకుంది కనుక ఆ పేరు తనకు సార్థకం. అది ఆ భర్త పైని మమతను తను గమనించి ఆ మమత ఎలాంటిదో బృహస్పత్యాచార్యుల వారికి చెప్పింది. అయినా కూడా బృహస్పత్యాచార్యుల వారి కళ్ళు కామంతో నిండుకున్నాయి కాబట్టి మమతాదేవి యొక్క మాటల్ని వినడం లేరు వారు. అది తాత్కాలికమైన భావన, అది తాత్కాలికంగా ఆ తప్పు చేయాలని వారికి అనిపించింది. కానీ ఎల్లప్పుడూ అలాంటి వారు కాదండోయ్ బృహస్పత్యాచార్యుల వారు. అసలు వారి ప్రజ్ఞా పాఠవాలేంటి? అత్యద్భుతమైన ప్రజ్ఞా పాఠవాలు వారివి. అత్యద్భుతంగా ధర్మాన్ని పరిపాలించే ధీమంతులు వారు, అలాంటి ధైర్యం కలవారు. కానీ అది ఓ క్షణము, విపరీతమైన క్షణం. అది తప్పు చేయాలని అనిపించింది వారి మనసుకు. ఎంతగా తను ప్రార్థించినా మమతాదేవి వినడం లేదు. చివరికి మమతాదేవి చెప్పింది, అయ్యా మరిది బృహస్పతి, నా కడుపులో ఆ ఉచథ్యుని గర్భం పెరుగుతూ ఉంది, నేను గర్భిణిని, నాలో మరొక జీవికి స్థానం ఉండగలదా? లేదు, నీ వీర్యం వ్యర్థమైపోతుంది, అలాంటి ప్రయత్నాన్ని మానుకొమ్మని చెప్పింది వదిన. నిజంగా ఆ మమతాదేవి యొక్క పాత్రను మహాభారతం చిత్రిస్తూ ఉంటే ఇలాంటి స్త్రీలు ఉన్నారా అసలు అని అనిపిస్తుంది.
ఆ స్త్రీ యొక్క మహత్వం ఏంటో, గొప్పతనం ఏంటో చాలా అద్భుతంగా మనకు అర్థమవుతుంది. నా గర్భంలో నీ అన్న యొక్క సంతానం పెరుగుతూ ఉందయ్యా అని తప్పించుకోవడానికి ఎన్నెన్ని ఉపాయాలు కావాలో ఆ ఉపాయాలన్నిటినీ తను ఆలోచించి బృహస్పత్యాచార్యుల వారి నుండి ఆ చెడు పనిని మాన్పించాలి అని తను ఆలోచిస్తూ ఉంది. అంతే తప్ప ద్వేషించడం లేదు తను. దాన్ని ఇది గురించి ఆలోచించండి, మీరు ఆలోచించాలి మనం. అలా గర్భిణినప్ప నేను, అదెలా నువ్వు ఆ తప్పుడు పనిని చేస్తావు, తప్పుడు పని చేయకూడదు అని చెప్పాడు. ఎంతైనా తను స్త్రీ, మృదు స్వభావం గలది. పురుషునిలో ఎలాంటి బలం ఉంటుందో అలాంటి బలం తనకు లేదు. బృహస్పత్యాచార్యుల వారు ఏం చెప్పినా వినడం లేదు, బలాత్కరించడానికి ఉపక్రమించారు. ఆ సందర్భంలో జరిగిన చిత్రమైన ఘటన ఏంటో చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ మమతాదేవి యొక్క గర్భంలో పెరుగుతూ ఉన్న ఆ జీవి ఏదైతే ఉందో, ఆ జీవి, ఆ సంతానం ఏదైతే ఉందో, ఆ సంతానం వల్ల బృహస్పత్యాచార్యుల వారికి విఘ్నం కలిగింది. మమతాదేవిని అనుభవించలేకపోయారు. అలా ఎదుర్కొన్నాడు గర్భంలో ఉన్న ఆ జీవి. అయ్యో, నా తల్లికి ఇలాంటి పరిస్థితి కలుగుతూ ఉందే, ఎదుర్కోవడానికి తనకు బలం లేదే. కడుపులో ఉన్న కొడుకు తల్లిని సంరక్షించాలని ఆలోచించి బృహస్పత్యాచార్యుల వారి ఆ ప్రయత్నం ఏదైతే ఉందో, ఆ బలాత్కారం ఏదైతే ఉందో, ఆ బలాత్కారాన్ని ఆపగలిగాడు. అలా ఆ బలాత్కారాన్ని ఆపే సందర్భంలో బృహస్పత్యాచార్యుల వారికి వీర్యస్ఖలనం జరిగింది. చాలా దుఃఖం కలిగింది, అసలు శోకం కలిగింది. తప్పు పనిని అలా చేయలేకపోయారు బృహస్పత్యాచార్యుల వారు. తప్పు పని చేయాలని ఆలోచించారు, కానీ చేయలేకపోయారు. గర్భంలో ఉన్న ఆ సంతానాన్ని శపించారు. దీర్ఘకాలం వరకు నీకు కళ్ళు కనిపించవు అని శపించారు. కనుక ఆ గర్భంలో ఉన్న ఋషి ఎవరైతే ఉన్నారో ఆ ఋషికి దీర్ఘతమాహ అని పేరు కలిగింది. తమస్సు అంటే కనిపించకపోవడం, చీకటి కనిపించడం అంటే చిమ్మ చీకటి తనను ఆక్రమించింది కళ్ళు లేకపోవడం వలన. బృహస్పత్యాచార్యుల వారి శాపం నేను భాగవతంలో చెప్పాను. ఈ వరశాపాలు ఏవైతే ఉన్నాయో దుఃఖానికి సుఖానికి కారణాలు కావు, సూచకాలు మాత్రమే ఇవి. ఆ గర్భంలో ఉన్న తనేం తప్పు చేశాడో, ఏ పాపం చేశాడో తెలియదు. పుట్టక ముందే గుడ్డివాడిగా మారిపోయాడు. ఎలాంటి ప్రారంధాలు ఉంటాయో చూడండి. కడుపులోనే గుడ్డివాడైపోయాడు. ఇంత అక్కడ జరిగింది. ఆ తరువాత దీర్ఘతమ అనే ఋషి అక్కడ జనించాడు. తనకు కళ్ళు కనబడడం లేదు నిజమే, కానీ ఆ అంతశ్చక్షువు అని దేన్ని మనం అంటామో, ఆ ప్రజ్ఞాపాఠవాలేమి మనం అంటామో, అలాంటి ప్రజ్ఞాపాఠవాలు తనకున్నాయి కాబట్టి జాత్యంధో వేదవిత్ ప్రాజ్ఞ పత్నీం లేభే సవిద్యయ. కళ్ళు లేని కబోదికి ఎవరు కూతుర్నిస్తారండి? ఎవరు వివాహం చేసుకుంటారండి? కానీ తన పుణ్యం అలాంటిది. కళ్ళు లేవు నిజమే, కానీ తను వివాహం చేసుకోగలిగాడు. ఎలా? వేదవిధుడు తను, వేద విద్వాంసుడు తను, ప్రజ్ఞా పాఠవాలు కలవాడు తను. కనుక తనకున్న ప్రజ్ఞను గమనించి ఓ మహారుషి తన పుత్రికను ఇచ్చి వివాహం చేశాడు. అలా తన వివాహం జరిగింది. దీర్ఘతమస్సుని వివాహం జరిగింది. తన భార్య పేరు ప్రద్వేషి. ఎందుకని ఆ పేరుందో తెలియదు. ఆ ప్రద్వేషి గురించిన వార్తలు మహాభారతంలో నాకు కనిపించలేవు. ఎందుకని తనను ప్రద్వేషి అని పిలిచారు? సంసారాన్ని ప్రద్వేషం, సంసారం గురించి ప్రద్వేషం తనకుందనా? లేకపోతే ఈ నిషిద్ధమైన పనులపైన విద్వేషం తనకుందనా? తను కూడా మంచిదే, కానీ ఎవరిపైన ప్రద్వేషం పెంచుకుందో మహాభారతం చెప్పలేదు. కానీ ప్రద్వేషి అని తన పేరు. అలాగే అనుకుందాం. ఎందుకు తప్పుగా ఆలోచించాలి? సక్రమంగా సవ్యంగా ఆలోచించగలిగితే అది గొప్పతనమే కదా. ప్రద్వేషం, ఎవరిపైన ప్రద్వేషం? అధర్మం పైన తనకు ప్రద్వేషం. అలాంటి అధర్మం పైన ప్రద్వేషం ఉన్నందువలన తనను ప్రద్వేషి, ప్రకృష్టమైన ద్వేషం కలది. ఆ ప్రకర్షం ఏంటంటే ఎవరిపైన ద్వేషం ఉండాలో వారిపైన ద్వేషం ఉండాలి. అధర్మం పైన ద్వేషం ఉండాలి. అధర్మాన్ని ద్వేషించాలి, అసత్కర్మలను ద్వేషించాలి, ద్వేషాన్ని ద్వేషించాలి, ప్రేమను ప్రేమించాలి, ప్రేమను ద్వేషించకూడదు. అలాంటి
ఆ, ప్రద్వేషం ఉన్న ఆ స్త్రీ కనుక ప్రద్వేషి తనను వివాహం చేసుకున్నాడు. అలా వివాహం చేసుకున్న తరువాత తనకు గౌతమ మొదలైన మహానుభావులు జనించారు. ఎవరికి? దీర్ఘతమ మరియు ప్రద్వేషి ఆ దంపతులకు గౌతమ మొదలైన మహానుభావులందరూ కూడా జనించారు. గౌతమాదీన్ మహాయశాహ, మహాయశస్కుడు తను మహాయశస్సు కీర్తిని సంపాదించుకున్నాడు. తను సంపాదించిన విద్య వలన, తన ప్రజ్ఞాపాఠవాల వలన, తను చేసిన ధర్మం వలన, తను చేస్తూ ఉన్న తపస్సు వలన ఎంతటి కీర్తిని తను గడించాడో ఆ కీర్తిని వర్ణించడం ఎవరి వల్ల సాధ్యం కాదు. అలాంటి కీర్తిని తను సంపాదించుకున్నాడు. ఆవులలో సురభి అనే ఒక ఆవు, సురభి అనే ఒక ఆవు. ఆ సురభి యొక్క సంతానమే సౌరభేయ అని. ఆ ఆవు యొక్క సంతానమైన సౌరభేయ అనే ఆవు వల్ల తను చాలా విచిత్రమైన విద్యలను నేర్చుకున్నాడు. పశువులతో సంభోగం చేయడం ఎలా అనే విద్యను నేర్చుకున్నాడు. అది తనకి విహితమే. చాలా చిత్రమైన విషయాలు ఇవన్నీ కూడా. తనకు మాత్రమే అవి ధర్మాలు. ఈ విషయాలు మీరు విని ఉంటారు. కనుక తనపైన ప్రద్వేషం మాకు రాకూడదు. కనుక చాలా చక్కగా వినాలని నేను మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉన్నాను. నాకు కూడా అర్థమవ్వాలి, నాకు కూడా ఈ విషయాలు జీర్ణమవ్వాలి. దీర్ఘతమ అని పేరు వింటే భగవంతుని భక్తుడు తను. భగవంతుని పైన కల భక్తి మాకు దృశ్యమవ్వాలి, మాకు సాక్షాత్కారం అవ్వాలే తప్ప వారు చేసిన తప్పు మా కళ్ళకు కనిపించకూడదు. అంటే మనం పెద్దవాళ్ళమవుతాం. ఇదే సహన గుణం అంటే, సహించడం అంటే ఇదే. వాళ్ళు చేసిన తప్పును చూడకపోవడం, వినాలి, వారి తారతమ్యాన్ని తెలుసుకోవాలి. వారు చేసిన తప్పుల్ని విని తారతమ్యాన్ని తెలుసుకుని వారిని గౌరవించాలి. అదే సహనం అంటే. తను దుష్టుడా, ధూర్తుడా కాదే, మంచివాడే, మంచిని పంచిపెట్టాడు, సత్కార్యాలను చేశాడు, తపస్సు చేశాడు, భగవంతుని ప్రేమను పొందాడండి. అంతకన్నా గొప్ప గుణం కావాలా? భగవంతుని ప్రేమను పొందడం కన్నా గొప్ప గుణం ప్రపంచంలో ఉందా? లేదే. అలాంటి భగవంతుని లక్ష్మీనారాయణుల ప్రీతిని, ప్రేమను, వాత్సల్యాన్ని, కరుణను సంపాదించుకున్న మహామనీషి తను దీర్ఘతమ. కళ్ళు కనిపించడం లేదేమో కానీ మనసు చాలా చక్కగా కనిపిస్తూ ఉంది. తను చేయాల్సిన ధర్మం ఒకటి ఉంది. పశువులతో సంభోగం చేసి ఆ పశుజాతిని అభివృద్ధి చేయాలి. అది తన ధర్మం. ఎలా జనమేజయుడు సర్పయాగాన్ని చేశాడు, అది తనకు విహితమైన ధర్మమో, వేదవిహితమైన ధర్మమో, అలాగే తను కూడా విహితమైన ధర్మాన్ని పరిపాలించాలనే ఉద్దేశంతో సౌరభేయ ద్వారా ఆ విద్యను తను నేర్చుకున్నాడు. శ్రద్ధావాన్. చూడండి, మహాభారతం ఆ విశేషణాలను ఎందుకు అలా ఒత్తి నేను చెబుతూ ఉన్నానంటే, వారి గురించి తప్పు ఆలోచన మాకు రాకూడదు అనే భావన. ఘటన తెలుసుకోవాలి. మళ్ళీ చెబుతూ ఉన్నాను, విసుగు రాకూడదు. విసుగు లేకుండా వినండి. కనుక శ్రద్ధావాన్, తనకు శ్రద్ధ ఉంది. శ్రద్ధ అంటే ఏంటి? వేదాలు ఉన్నాయి, వేదవిహితమైన కర్మలు ఉన్నాయి. వేదవిహితమైన కర్మలను పరిపాలించడం వలన ఉత్తమమైన లోకం లభిస్తుంది. ఆ ఫలితాన్ని భగవంతుడిస్తాడు. ఈ విషయాలను నమ్మిన వారే ఆస్తికులు, వారే శ్రద్ధావంతులు. అలాంటి శ్రద్ధావంతులు ఆ దీర్ఘతమ అనే ఋషి. నిఖిలం ముని తతో వితథ మర్యాదం తం దృష్ట్వా ముని సత్తమాః క్రుద్ధ మోహాభిభూతాస్తే సర్వే తత్రాశ్రమౌకసః అహోయం భిన్న మర్యాదో నాశ్రమే వస్తుమర్హతి. ఆ ఆశ్రమంలో ఉన్న వారందరూ కూడా చిత్రమైన ఆ దీర్ఘతమ యొక్క తను చేస్తూ ఉన్న పనులను గమనించి, ఇదేంటిది, ఇంత అసహ్యమైన పనులను తను చేస్తూ ఉన్నాడే అనుకున్నారు. అవన్నీ తప్పు పనులు అని అనుకున్నారు, భ్రమించారు. మహాభారతం చెబుతుంది, అహోయం భిన్న మర్యాదుడు తను. కనుక తనను వెలివేయాలనుకున్నారు. నాశ్రమే వస్తుమర్హతి, ఆశ్రమంలో ఉండడానికి అర్హత తనకు లేదు అని వారందరూ కూడా అనుకుని వెలివేశారు. తరువాత భార్య ప్రద్వేషి కూడా భర్తను ద్వేషించడం ప్రారంభించింది. ఇదేంటి, ఇలాంటి పనులను తను చేస్తూ ఉన్నాడే. తను చేసే పనులను అర్థం చేసుకోలేకపోయింది భార్య. అర్థం చేసుకోలేకపోయింది. తను చెప్పింది, ప్రద్వేషి, భార్యాయా భరణాత్ భర్త పాలనాచ్చ పతి స్మృత. మహాభారతంలోని వచనం ఎంత చక్కనిదో చూడండి. భర్త అని ఎందుకు పిలుస్తారు? భార్యాయా భరణాత్, భార్యను భరిస్తున్నాడు కాబట్టి తను భర్త. పాలనాచ్చ, పాలిస్తాడు కాబట్టి, సంరక్షిస్తాడు కాబట్టి తను పతి.
అంతే తప్ప 3 ముళ్ళు వేశాడు కాబట్టి భర్త కాదు, 7 అడుగులు నడిచాడు కాబట్టి పతి కాదు. ఏ భర్త భార్యను భరిస్తాడో, ఏ భర్త భార్యను పరిపాలిస్తాడో, భరించేవాడు భర్త, పాలించేవాడు పతి. కానీ నిన్ను నేను భరించాను, నిన్ను నేను పాలించాను, అయినా కూడా ఇదే కళ్ళు కనపడక ఎలాంటి పనిని నువ్వు చేస్తూ ఉన్నావు. తన కొడుకులకు చెప్పింది, గంగలో తనను విడిచేయండి అని చెప్పింది. కళ్ళు కనబడవు, పడవలో వేశారు, పడవలో కట్టేశారు, కట్టి పడేశారు. ఆ పడవలో కట్టి పడేసి పడవను గంగానదిలో తోసేశారు. చంపలేదు, గంగానదిలో తోసేశారు. తన ప్రారంధం ఎలా ఉందో చూడండి. అప్పటి నది గంగానది, హోరున ప్రవహించే నది. అసలు దాని ప్రవాహాన్నే చూస్తే భయం పుడుతుంది మనసులో. అలాంటి నదిలో పడివేసిన తరువాత అది దేశాలను దాటుతూ చివరికి సుబహూన్ దేశాన్ అంధస్తేనోడుపేన సహా తంతు రాజా బలిర్నామ సర్వధర్మ విదాం వరహ. ఒక ప్రదేశానికి తను వస్తూ ఉంది ఆ పడవ. సరిగ్గా అదే ప్రదేశంలో బలి అనే రాజు స్నానం చేస్తూ తన నిత్యకర్మలను అనుష్ఠానం చేస్తూ ఉన్నాడు. పడవను చూశాడు, పడవలో కట్టివేయబడిన బ్రాహ్మణుణ్ణి చూశాడు, తన దివ్యమైన తేజస్సును ప్రభావాన్ని గమనించి ఆ కట్లను విప్పాడు. కట్లను విప్పి తనను తీరానికి చేర్చాడు, నమస్కరించాడు. స్వామి మీరెవరు? విషయాలన్నిటినీ తెలుసుకున్నాడు. బలిరాజు మహాత్ముడు, మహాధార్మికుడు. తను కూడా సంతానార్థం మహాభాగ భార్యాసు మమ మానద పుత్రాన్ ధర్మార్థ కుశలాన్ ఉత్పాదయితుమర్హతి బలి సత్యపరాక్రమ ధర్మాత్మా. చూడండి, అంటే ధర్మాత్ముడైన బలి, సత్యపరాక్రముడైన బలి దీర్ఘతమసును, ఆ ఋషి ఎవరైతే ఉన్నారో ఆ ఋషిలోని గుణగణాన్ని తను గమనించగలిగాడు. తన ప్రభావాన్ని, తన తేజస్సును గమనించగలిగాడు. తన సత్కార్యాన్ని అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకొని ప్రార్థించాడు, స్వామి మహానుభావులు మీరు, ఆ విషయంలో నాకు సందేహం లేదు. నాకు సంతానం లేదు కనుక నా భార్య సుదేష్ణాదేవిలో సంతానం కలిగేలా మీరు అనుగ్రహించాలని ప్రార్థించాడు. అలా ప్రార్థించగా సరే అని అంగీకరించారు. ధర్మం కాబట్టి అంగీకరించారు. చూడండి, ధర్మాత్మ సత్యవిక్రమ, ఎందుకని ఆ విశేషణాలు చెబుతూ ఉన్నానో గమనించాలి. అంటే ఆ దీర్ఘతమసుని వల్ల సంతానం కలగాలని ధర్మాత్ముడైన సత్య పరాక్రముడైన ఆ బలి రాజు తను అంగీకరించాడు ఆ విషయాన్ని. అంటే ఇది ధర్మం కానప్పుడు ధర్మాత్ములు అంగీకరిస్తారా ఎవరైనా? స్నానం చక్కగా చేయపోతేనే మరోసారి స్నానం చేయమంటారు బ్రాహ్మణులు. ఒక చిన్న వేలును నోటిలో వేసుకుంటే కడుక్కుని రమ్మంటారు బ్రాహ్మణులు. అప్పట్లో ఎలాంటి ధర్మం ఉండేదో మనం ఆలోచించాలి. అలాంటి ధర్మాత్ముడు బలి అంగీకరించి ప్రార్థించాడు. సరే అన్నారు ఋషులు. సరే అనగా సుదేష్ణ వచ్చి చూస్తే తను వృద్ధుడు, అంధుడు. అలాంటి తన దేహంతో సంగం ఏంటి, భోగించడం ఏంటి, అనుభవించడం ఏంటి, అసహ్యం అనుకుంది. తన ధాత్రి, ఆ సుదేష్ణ యొక్క ధాత్రి అంటే పాలించి పోషించి పెంచే ఆడ స్త్రీ. ఆ స్త్రీని ధాత్రి అని అంటారు. పాలిచ్చి పోషించేది. పాలించి పోషించే స్త్రీ ఎవరైతే ఉంటారో వారిని ధాత్రి అంటారు. ఉపమాత అని అంటారు. తను కూడా తల్లి స్థానంలో తను ఉంటుంది. తనను పరిపాలించినది కాబట్టి ఆ ధాత్రిని ప్రేరేపించింది. ధాత్రిని కాదు, ఆ ధాత్రి యొక్క కూతురికి చెప్పింది. మా యజమాని చెప్పాడు, నేను వెళ్ళలేకపోతూ ఉన్నాను, నువ్వు వెళ్ళమంది. ఆ ధాత్రి కూతురు వెళ్ళింది. మహాన్ ఋషి, తను బ్రాహ్మణుడు, సంతోషంగా తనుంది. ఆ ధాత్రి కూతురికి కొడుకులు పుట్టారు. కక్షీవాన్ మొదలైన వారందరూ కొడుకులు పుట్టారు. శూద్ర స్త్రీ, తను శూద్రయోనిలో జనించారు వారందరూ కూడా. ఏకాదశైవతో 11 కొడుకులు తనకు కలిగారట. తర్వాత ఓ సందర్భంలో సర్వాన్ అధీయత, చాలా చక్కగా అధ్యయనం చేస్తూ ఉన్నారు. వారిని చూసి ఆ రాజు బలి అడిగాడు, వీరందరూ నా కొడుకులే కదా అని అడిగారు. అడిగిన తరువాత చెప్పారు ఆ ఋషి దీర్ఘతమ, కాదండి వీరందరూ మీ కొడుకులు కాదు, నా కొడుకులు. చూడండి, కళ్ళు కనబడడం లేదు, అయినా కూడా వచ్చిందెవరో తనకు తెలిసింది. సుదేష్ణాదేవి రాలేదు, సుదేష్ణాదేవి ధాత్రి యొక్క కూతురు వచ్చింది. ఆ కూతురికి కలిగిన పుత్రులు వీరందరూ అనగా మళ్ళీ సుదేష్ణకు నచ్చ చెప్పాడు బలిరాజు. అలాంటి మహానుభావులు ఎంతకెంతకు దొరుకుతారో, ఎవరికి దొరుకుతారో. కనుక తన వల్ల
అత్యద్భుతమైన సంతానం మాకు కలుగుతుంది, అందులో సందేహం లేదు అని సుదేష్ణాదేవికి నచ్చ చెప్పాడు భర్త. నచ్చ చెప్పిన తరువాత ఇక అలాంటి సంతానమని తను కోరుకుంది, కావాలని కోరుకుంది కనుక, కానీ ఆ సుదేష్ణ యొక్క అభిప్రాయం ఏంటో దీర్ఘతమ ఋషి తెలుసుకోగలిగాడు. సంపర్కం చేయడం ఎందుకనో తనకు విసుగు కనుక తనను చేతితో స్పర్శ చేయడం ద్వారా సంతానం కలిగేలా చేశారు ఆ మహానుభావుల వారు. అలా తనకు సంతానం కలిగారు. అంగ, వంగ, కళింగ, పుండ్ర, సుష్మ, ఇలా 5 కొడుకులు వారికి కలిగారు. కలిగిన తరువాత వారి వారి పేరుతోనే ఆయా దేశాలు ప్రసిద్ధమయ్యాయి. అంగ, వంగ, కళింగ, అలాగే పుండ్ర మరియు సుష్మ అనే దేశాలు ప్రసిద్ధమయ్యాయి. ఏవం బలే పురావంశ ప్రఖ్యాతో వై మహర్షిష ఏవం అన్యే మహేశ్వాస బ్రాహ్మణై క్షత్రియా భువి జాతా పరమధర్మజ్ఞ వీర్యవంతో మహాబలా ఏతచ్ఛ్రుత్వా త్వమప్యత్ర మాతః కురు యథేప్సితం. ఇలా ఆ బలిరాజుకు దీర్ఘతమ అనే ఋషి వల్ల తన సంతానం అభివృద్ధమయ్యింది. కనుక ఈ విషయాలన్నిటినీ నువ్వు గమనించవమ్మా, గమనించి ఒక యోగ్యమైన ఉపాయాన్ని అనుష్ఠానం చేయమని మహానుభావులైన భీష్మాచార్యుల వారు ఈ గాథలన్నిటినీ కూడా సత్యవతీదేవికి చెప్పారు. ఏతచ్ఛ్రుత్వా త్వమప్యత్ర మాతః కురు యథేప్సితం. ఇలా ఈ విషయాన్ని విన్న తరువాత ఏమనిపిస్తుంది నీకు, ఏ ఉపాయం నీకు అనిపిస్తుంది, ఏ ఉపాయాన్ని అనుష్ఠానం చేయాలని నీకు అనిపిస్తుందో అలాంటి ఉపాయాన్ని నువ్వు ఆలోచించి యోగ్యమైన పనికి పూనుకోవాలని భీష్మాచార్యుల వారు ఆదేశిస్తూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. ఇది శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి సంభవ పర్వణి త్రయోదశాధిక శతతమోధ్యాయ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోజో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం. అనేన భావయత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ.